హైదరాబాద్లోని పార్సిగుట్ట ప్రాంతంలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న A1 ఫ్రెష్ చికెన్ షాప్ పై టాస్క్ఫోర్స్ మరియు జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పలు రోజులుగా నిల్వ ఉంచిన నాణ్యత లేని చికెన్ను కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. షాపు నుండి సుమారు 800 కిలోల కుళ్ళిన చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా సదరు షాపుకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ గడువు గత జనవరిలోనే ముగిసినప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండానే యజమానులు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. వెస్టేజ్ ఏం చేయాలని ఉన్నది మళ్ళీ ఎక్కడ పడేస్తారు రోడ్డు కింద కాల కింద కూరగాయలు కూర బలంగా స్పూన్ పైన